years of excellence. Sun International Institute of Tourism and Management. ఇప్పుడు మీకు ఫస్ట్ అడిగిన క్వశ్చన్లో ఇల్లు కిరాయికి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఖాళీ చేయకపోతే, లేదు డబ్బులు తీసుకొని ఇవ్వకపోతే, లేదు చిట్టీలు కట్టిన ఇవ్వకపోతే, ఈ సివిల్ మ్యాటర్ అంటూ పోలీసు వెనక్కి పంపిస్తారు. వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు ఏమైందంటే ఈ చిట్టీలు అంటే చీటింగ్ల గిట్టే కేసు బుక్ చేయొచ్చు. ఇల్లు కిరాయింది అనుకో, దానికి సెపరేట్ కోర్టు ఉంది, దాని కోర్టుకు పోవాలి. ఈయన కాల్ చేయమని ఓనర్ అంటే 3 months నోటీస్ ఇవ్వాలి, ఆయనకు కాల్ చేయండి అని చెప్పేసి. నువ్వు పైసలు కట్టినా ఆయనకి ఇవ్వాల్సిందే. లేకపోతే ఎవరైనా టెనెంట్ అయితే ఉన్నాడో అదే కోర్టుకు పోయి స్టే ఆర్డర్ తెచ్చుకోవచ్చు. నువ్వు పోలీస్ స్టేషన్ది ఇంటర్ఫియర్ కాదు ఇది, ఎందుకంటే కోర్టు ఇల్లు సమస్య సివిల్, ప్యూర్లీ సివిల్. ఒకవేళ పోలీస్ స్టేషన్కి పోతే కూడా అక్కడ ఆఫీసరు ఎస్హెచ్ఓ కానీ ఎవరే కానీ ఏదో సాయం చేద్దాం, ప్రివెన్షన్ చేద్దాం అంటే ఇద్దరిని పిలిచి మాట్లాడవచ్చు. ప్రతి కేసులో పోలీస్ ఆఫీసర్ ఇన్వాల్వ్ అయ్యి మ్యాటర్ను ప్రివెంట్ చేయొచ్చు. ప్రివెంట్ చేసి తప్పు లేదు. ఒక ఎల్డర్ కానీ అక్కడ ఉంటే ఏమైందంటే పోలీస్ ఆఫీసర్ చెప్తే వీళ్ళు భయపడి మంచిగా వింటారు. ఇద్దరి మాట, ఒక పెద్ద మనిషి మాట, నీ అటువంటి వాళ్ళు వేరే వాళ్ళు పోతే ఎందుకు వింటారు? వాళ్ళు వినరు. పోలీస్ వదిన పవర్ ఉన్న మనిషి ఈ పొద్దు కాకపోతే ఇంకో కేసు పెట్టి లోపల వేసేస్తారా, లేకపోతే భయపెడతారని ఇద్దరు అమికబుల్గా సిస్టమేటిక్ వినడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఆ ఎస్ఐ కూడా ఎస్హెచ్ఓ కూడా చెప్పడు, అరే మీ పెద్ద మనుషులు తెచ్చుకొని కూర్చొని మాట్లాడించుకోండి అని కూడా అంటారు. ఎందుకంటే ఆయన పని మీద ఆయన ఉంటాడు, ఎందుకు నాకు రిస్క్, మళ్ళీ రేపు నన్ను బ్లేమ్ చేస్తారు అని కూడా చాలామంది బయట వాళ్ళు ఉన్నారు. కానీ ఒక ఇంటెన్షన్ ఏంటంటే వాళ్ళ ప్రాబ్లమ్ సెటిల్ చేస్తారు. పోలీస్ ఆఫీసర్ అనుకుంటే బ్రహ్మాండంగా సెటిల్ చేయొచ్చు మ్యాటర్స్ను. చెడ్డ చేయాలనుకుంటే బ్రహ్మాండంగా చెడ్డ కూడా చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మీరు ఎవరికి ఈ ఛాన్సెస్ ఓన్లీ పోలీస్ ఆఫీసర్కి ఉన్నాయి. ఒకవేళ ఇల్లు ఖాళీ చేయట్లేదు అన్న విషయం అది కోర్టు పరిధిలో కాబట్టి మీరు చెప్తున్నట్లుగా అగ్రిమెంట్ ఉండాలి, రెంట్ తీసుకున్నట్లు రిసిప్ట్ ఉండాలి, ఇవన్నీ ఉంటే కోర్టుకు వెళ్ళచ్చు. కానీ సామాన్యుడికి ఒక చిన్న గుడిసె వేసుకున్న వాళ్ళకో, లేదా చిన్న ఇల్లు కట్టుకొని ఒక రూమ్ ఇచ్చుకున్న వాళ్ళకి, లేదా ఒక చిన్న మడిగి రెంట్కి ఇచ్చిన వాళ్ళకి వాడు ఖాళీ చేయకుండా సతాయిస్తుంటాడు. రెంట్ ఏమో ఏం చేసి చేసుకో అంటాడు. పోలీస్ స్టేషన్కి పోతే సివిల్ మ్యాటర్ కోర్టుకు పో అంటారు. మరి అప్పుడు ఏం చేయాలి? కోర్టుకు పోలేడు. కోర్టుకు పోతే టైం పడుతుంది, డబ్బులు ఉండకపోవచ్చు, కోర్టు ఫీజులు ఉంటాయి, అడ్వకేట్ ఫీజులు ఉంటాయి, కోర్టులో ఫీజు కట్టాల్సి ఇవన్నీ రకరకాలుగా ఉంటాయి, స్టాంప్ డ్యూటీలు అన్నీ ఉంటాయి. కాబట్టి అటు పోలేడు. ఇటు పోలీసులు పోతే సివిల్ మ్యాటర్ అంటారు. ఇప్పుడు ఇలా ఏం చేయాలి? ఎవరిని అప్రోచ్ కావాలి అంటే చాలామందిని అప్రోచ్ కావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు అక్కడ కౌన్సిలర్ ఉంటాడు, ఓ పెద్ద అటెండులతో కూడా మాట్లాడవచ్చు. వాళ్ళు కూడా పిలిచి చెప్తారు, భయపెడతారు, లేకుంటే రకరకాలుగా మాట్లాడతారు. ఏది లేకుంటే దాన్ని ఇంకేం చేస్తారంటే దాన్ని క్రిమినల్గా మార్చి కూడా వేసేస్తారు. పోలీసులు ఇంటర్ఫియర్ కావాలంటే ఏం చేస్తాడు? తెలివిమంతుడు ఉంటే దాన్ని క్రిమినల్గా క్రియేట్ చేస్తాడు, కొడతాడో ఏమో చేస్తాడు. తడిపే క్రిమినల్గా పోలీసులు కూడా అడ్వైజ్ ఇస్తారు, కొట్లాడి రాపోరా అంటాడు. ఇట్లా జరుగుతాయి. మళ్ళీ కూడా వాళ్ళు తీసుకోలేడు కదా సివిల్ మ్యాటర్ను. ఇప్పుడు చిన్న విషయం ఇది, ఆయన పోలీస్ ఆఫీసర్ కూర్చుంటే సెటిల్ అవుతుంది, రాసిస్తారు. నేను 1 monthలో కాల్ చేస్తా, లేకుంటే నేను చేయను, ఈయన ఉంటాడా, నేను ఫీజు కడతా, సరే ఆయన రెంట్ కడతా అని కూడా రాపించుకొని కూడా వాళ్ళు ఒక భయంలో కంట్రోల్లో పెట్టుకొని సెటిల్ చేస్తారు. అంటే వాడిని ఇప్పుడు కంప్లైంట్ తప్పుదో పక్కదో పట్టించి వేరే నా కొట్టాడనో తిట్టాడనో రాయించుకొని క్రిమినల్ అందులో వస్తుంది, వచ్చినాక సెటిల్ చేస్తారు. లేకపోతే ఒకవేళ అది కూడా నాకు వద్దు, ఆ రిస్క్ నాకెందుకు, ఇది ప్యూర్లీ కోర్టుకు పొండి అన్నప్పుడు వాళ్ళు కోర్టులో ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి? ఇక కోర్టులో పోవాలంటే అడ్వకేట్ని అప్రోచ్ కావాల్సిందే. అడ్వకేట్ ఫీజు ఇవ్వాల్సిందే. కోర్టులో కూడా ఫీజు కట్టవలసింది, 2 rupees ఏదో ఉంటుంది, దాన్ని బట్టి ఉంటుంది, అది కట్టాలి. కట్టిన తర్వాత జడ్జి గారు ఆర్గ్యుమెంట్లు అన్నీ అయినాక ఆయన ఏ జడ్జిమెంట్ ఇస్తే దాని ప్రకారం ఫాలో కావాలి. అంటే ముందు నోటీస్ ఇవ్వాలా? ఏ విధంగా? ఎవరు నోటీస్? ఓనర్ అంటున్నావు కాదండి, ఇప్పుడు ఓనరు కాల్ చేయమని నోటీస్ ఇవ్వాలంటావు. నీవు అగ్రిమెంటే లేదు నీ దగ్గర. ఫస్ట్ నీవు ఇన్ని నెలలు 1 year లేక 9 months అట్లనే అగ్రిమెంట్ రాసుకుంటారు. అది అగ్రిమెంట్ ప్రొఫామ్ ఉంటుంది, అంతా రాస్తారు, అడ్వకేట్ రాసి 2 సంతకాలు పెట్టి ఇస్తారు. దానికి డిఫై చేసిండు అనుకో, వ్యతిరేకం చేసిండు అనుకో, అప్పుడు ఈయన ఏం చేస్తాడు? నీ ఇల్లు కాల్ చేయమని నోటీస్ ఇస్తారు ఓనర్. నీకు ఈ విధంగా అగ్రిమెంట్ ఉండే, ఇంకా నువ్వు ఒక నెల సరిగ్గా ఫీజు రెంట్ కట్టడం లేదు, లేకుంటే ఏది కట్టడం లేదు అని చెప్పేసి ఆయనను ఆటోమేటిక్గా నోటీస్ పంపిస్తాడు. నోటీస్ కూడా కాలేదనుకో, ఆ నోటీస్ రిసీవ్డ్ అని తీసుకొని అడ్వకేట్ దగ్గరికి పోతే అడ్వకేట్ శుభ్రంగా కోర్టులో ఫైల్ చేసి నాకు నోటీస్ వస్తుంది, కోర్టు నుంచి ఆడ జవాబు చెప్పాల్సి వస్తుంది. రైట్.
అది లీగల్గా డాక్యుమెంట్స్ లీగల్గా ఏది లేనప్పుడు మాట వరుసకి లేదా మాట మీద ఇస్తుంటారు ఉండు మా అంటారు. అప్పుడు ఏమంటారు అటువంటి కేసులు ఏం చేయాలి? అని చేయాలంటే ఎవరు సెటిల్మెంట్ చేయనప్పుడు పెద్దమ్మలు సెటిల్మెంట్ చేయనప్పుడు అది ఎట్లా క్రిమినల్ అవుతుంది, కొట్టుకుంటారు వీళ్ళు. వీడు పోయి కూడా కాల్ చేయమంటాడు, సామాన్ తీసి పడేస్తుంటాడు, వాడు చేస్తాడు. అప్పుడు మళ్ళీ పోలీస్ స్టేషన్కి ఒక తప్పదు. పోలీస్ స్టేషన్కి పోతే ఎందుకని ఇప్పుడు ఏముందంటే ఆ ఇంట్లో ఎవరైతే ఉంటారో దానికి ఓనర్ పొసెసర్ ఎవరైతే ఉంటారో ఇంటి ఓనర్ కూడా ఎంటర్ కానీ ఆస్కారం లేదు, చేయనీకే లేదు. ఆయన మీద కూడా కేసు పెట్టవచ్చు వాళ్ళ ఇంట్లోకి పోతే. అవును, ట్రెస్ పాస్ అవుతుంది. ట్రెస్ పాస్ అవుతాడు, 448 పెడతారు. అందులో పోనీకి లేదు, ఆయనకు ఓనర్ కూడా లేదు. ఎందుకంటే నువ్వు ఆయన పొజిషన్లో తప్పో ఒప్పో తీసి సామాన్లు తీసి పడేస్తావి అంటే ఈయన మీద కేసు అవుతుంది, ఓనర్ మీదనే. ఇవన్నీ సమస్యలు ఎందుకని మంచిగా పోయి పోలీసు వాళ్ళతో కూర్చొని తశ్వ చేసుకుంటే గొడవే పోతుంది. అంటే ప్రాబ్లమ్స్ సెటిల్ అయితే ఇవన్నీ పెద్ద పెద్ద ఇష్యూలు కూడా సెటిల్ చేసుకుంటారు ఊళ్ళల్లో. అది ఒకప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సివిల్ మ్యాటర్లో ఇంటర్ఫేర్ కావద్దు అంటూ సీనియర్ ఆఫీసర్ చెప్పడంతో వాళ్ళు ఎవరు అవ్వట్లేదు. కాదు మరి ఈ సిచ్యువేషన్లో సివిల్ మ్యాటర్ కానీ ఏ మ్యాటర్ కానివ్వండి ప్రివెన్షన్ చేయమని సిఆర్పిస్లో క్లియర్గా ఉందండి. ఏ అఫెన్స్ అయినా కూడా పోలీస్ ఆఫీసరు ప్రివెంట్ చేయొచ్చు అన్నది. ఒకవేళ నువ్వు ప్రివెంట్ చేయలేదనుకో అది ఎక్కడ దారితీస్తుంది, మర్డర్లకు దారితీస్తుంది, ఇంకా ఏమేమికో దారితీస్తుంది. ఒకటి ఎందుకు ఆఫీసర్స్ అటువంటి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారంటే వీళ్ళు వన్ సైడ్ చెప్తున్నారు, వన్ సైడ్ డబ్బులు తీసుకుంటున్నారు, కరప్షన్ చేస్తున్నారు, చేసి ఇంకొక సైడ్ చెప్తున్నారు, కాబట్టి దాని దగ్గర కోకుండే అని స్టాండింగ్ ఆర్డర్స్ ఇచ్చేసినారు అంతే. ఇంట్లో ఏమీ లేదు. ఒకవేళ మనం జస్టిస్గా చెప్తే కరెక్ట్ చెప్తే ఎందుకు ఇన్స్ట్రక్షన్స్ వస్తాయండి? ఇప్పుడు ఇద్దరు పిలిపించిన ల్యాండ్ డిస్ప్యూట్ ఉంటుంది, అది చాలా సీరియస్గా ఉంటుంది. మీరు కోర్టుకోండి అంటే వాడు కోర్టుకు పోతాడా? పోడు. కొంతమంది క్రిమినల్స్ హత్యలు చేసి పడేస్తారు, చంపుతారు. అదే పోలీస్ ఆఫీసర్ పిలిపించి ఇద్దరిని కరెక్ట్ కూర్చోబెట్టి లేకుండా మిమ్మల్ని ప్రివెంట్ చేస్తా, ఆర్డీఓ కోర్టు పంపిస్తాం, మీరు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు అని చెప్పేసి కొన్ని ఉన్నాయి. అట్లా కొన్ని ఇన్స్ట్రక్షన్ మంచి లా ఉంది, అదంతా చేసుకుంటూ పోతే అన్నీ ప్రివెంట్ అయితే ఈ మర్డర్లు గిడ్డర్లు ఈ రియల్ ఎస్టేట్లు ఈ బిజినెస్లలో చాలా ప్రివెంట్ చేయొచ్చు. కానీ పోలీస్ ఆఫీసర్ వన్ సైడ్ చేస్తేనే ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకొరకే ఐఆర్ ఆఫీసర్స్ దాన్ని ఇంటర్ఫియర్ కావద్దు అన్నాడు. ఇంకోటి ఏంటంటే అదే ఐఆర్ ఆఫీసరు ఇంకా ఆయన ఐఆర్ దగ్గరికి పోయిండు అనుకో, సుపీరియర్ దగ్గరికి పోయిండంటే ఆయన చేయమంటాడు మళ్ళీ కింద. అది ఒక సైడ్ అది చేయాల్సి వస్తుంది. మరి ఇక్కడికి వెళ్ళిపోతేనే ప్రాబ్లం, నువ్వు ఎందుకు ఇంటర్ఫియర్ అయినావని. అక్కడికి వెళ్ళిపోతే నో ప్రాబ్లం, అక్కడికి వెళ్ళిపోయి ఈ సైడ్ చేయాలంటే చేయాల్సిందే. నువ్వు చేయాల్సినప్పుడు ఆ క్రిమినల్ అందులో ఏ విధంగా తీసుకొస్తారు? అప్పుడు అన్నీ తెస్తారు. ట్రెస్ పాస్ అయ్యిండు, నన్ను కొట్టిండను తిట్టిండను, వీడు ఆయన గెలుకుంటాడు అని ఏదో కొట్టినట్టు చేస్తాడు, యాక్షన్లు వీళ్ళే చెప్తారు, పోలీసు వాళ్ళే అన్ని డైరెక్షన్స్ ఇస్తారు. అది అవుతుంది, అందరే క్రిమినల్ అయితే కేసు బుక్ చేస్తారు, ఎవరికి చేయాలో దానికే చేస్తారు. ఇప్పుడు అన్నీ గందరగోళం జరుగుతున్నాయి. సార్ ఇదే పని డైరెక్ట్గా సామాన్యుడు చేసి పెట్టచ్చు కదా, పైనుంచి ఒత్తిడి వచ్చే వరకన్నా. సామాన్యుడు ఎవరంటారు? ఎవరైనా డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఒక పేదవాడు, సార్ నా ఇల్లు మడిగియో ఇల్లు అద్దెకి తీసుకున్నాడు, ఖాళీ చేయట్లేదు, కొంచెం చెప్పండి సార్ అంటే నీ కాగితాలు కోర్టు అంటారు, కాగితాలు అగ్రిమెంట్లు ఏం లేవు. అదే ఎస్హెచ్ఓ తలంచుకుంటే వాళ్ళని పిలిపించి మాట్లాడతాడు. ఎందుకంటే நம்ம ఎందుకు గొడవ, వీళ్ళంతా పాపం గొడవ అయిపోతారు, వీళ్ళు అనవసరంగా వీళ్ళు సఫర్ అయిపోతారు, కోర్టు పోయి పైసలు ఖరాబ్ అయితే పోసుకుపోతే డబ్బులు లేని ఫీజు లేనిది కూడా చేయడు, అది ఫీజు కావాల్సిందే. ఇవన్నీ సమస్యలు వస్తాయి. కాబట్టి వద్దు, ఎందుకు నేనే చేస్తానే ఒకవేళ ఎస్హెచ్ఓ కానీ అనుకుంటే అరే హెడ్ కానిస్టేబుల్ ఏఎస్ఐకి చెప్పి కూడా వాళ్ళు సెటిల్ చేస్తారు. చాలా సెటిల్ అయితే ఇట్లా మనకు కనబడవు కానీ సెటిల్ చేస్తూ ఉంటారు, తెలియకుంటుంటాయి, కొన్ని ఎక్స్పోజ్ అవుతాయి, చాలా సెటిల్ చేస్తారు పోలీస్ ఆఫీసర్స్, సిటీలో చేస్తారు. సిఆర్పిస్లో ప్రొవిజన్ ఉంది ప్రివెంట్ చేయమని. ప్రివెంట్ చేయడానికి ఎనీ అఫెన్స్ వస్తే నీ ప్రివెంట్ చేయమని గ్యారంటీకి ఉంది. అలా ప్రతి దానిలో ఉంది. పోలీస్ ఆఫీసర్ కానీ నీ ప్రివెంట్ ఎవరని నువ్వు ఎందుకు చేసినావు అంటే అవన్నీ ఆ యాక్ట్ యాడ్ చేస్తూ చూపించవచ్చు ఎందుకు నేను ప్రివెంట్ చేసినా అని. లేకుంటే నువ్వు ప్రివెంట్ చేయకుండా ఎందుకు ప్రివెంట్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ కదా. మరి అది ఉంది అందులో యాక్ట్లో, అదేమీ అంత లేదు. కానీ ఏమైందా వీళ్ళు కరప్ట్ చేస్తున్నారు అని చెప్పేసి ఆఫీసర్స్ వద్దన్నారు. లేకుంటే అన్ని మేము వెనకటి చేస్తుంటే మా కాలంలో అరే పిలిచి తశ్వ చేసుకోకుండా ముందర చెట్ల కింద కూర్చుని పెట్టి పటేళ్ళు పట్టువార్లు ఉంటారు కదా, తశ్వ చేసుకొని సంతోషంగా వెళ్ళిపోతారు రాసిచ్చి ఎవరు చెప్పినాట. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. Please subscribe ఐ డ్రీమ్స్. For more videos, subscribe I Dream. Please subscribe for more videos. I dream. I dream. For more videos, Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. do watch I Dream.